చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని తట్టుకోలేని వాళ్ళు లైఫ్ అంతా ఎలా లీడ్ చేస్తారు? ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో కామన్. ఈ ఆంటీ నేను ఎర్లీ మార్నింగ్ చూస్తా, అంటే 5 ఆ టైంలో రెగ్యులర్గా వెళ్తుంది అనమాట. మా ఇంటి ముందు నుంచి ఇళ్ళలో పని చేస్తారు ఈ ఆంటీ. అందరి ఇళ్లలో పిండి పని చేస్తుంది అనమాట. సో సడన్గా నిన్న ఈవినింగ్ నాకు మా ఇంటి ముందరనే కూర్చుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నారు, లోపలికి రావచ్చు కదా అంటే అస్సలు ఓపిక లేదమ్మా, కాళ్ళు చేతులు ఎందుకో గుంజుతున్నాయి అని చెప్పి అడిగింది. ఎప్పుడు నేను ఆంటీ తోటి డీప్గా డిస్కషన్ పెట్టలే. నిన్న ఈవినింగ్ ఏదైనా సడన్గా ముచ్చట్లు పెడుతున్నా. ఈ క్లిప్ కూడా లాస్ట్ మినిట్లో తీసింది. అడిగిన ఆంటీ, అంకుల్ లేరు కదా, పిల్లలు ఉన్నారా అని అంటే, నాకున్న ఒక కొడుకు కూడా చనిపోయిండు అమ్మ, సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఆ హస్బెండ్ కూడా ఏదో పెళ్ళికి వెళ్ళి చనిపోయిందంట. పెళ్ళికి వెళ్ళి డ్రింక్ చేసిన తర్వాతకి ఏదో డ్యాన్స్ చేస్తూ సంథింగ్ ఫ్రాక్చర్ అయిందంట, కాల్ ఫ్రాక్చర్ అయిందంట. అట్లా కొన్ని 2-3 ఇయర్స్ బాగా సఫర్ చేసిన తర్వాత చనిపోయిందంట. ఆంటీకి ప్రాపర్టీస్ ఏం లేవంట. బట్ ఆంటీ ఎప్పుడు నేను మందలు ఇచ్చినా కానీ ఆంటీ ఫేస్ లో నాకంటే ఎక్కువ స్మైల్ ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ అనేవి అందరి లైఫ్ లలో కామన్. బీ హ్యాపీ, బీ హెల్దీ, బీ స్ట్రాంగ్.